తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ హనుమకొండ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. జూలై 24తో గడువు ముగియనున్న అవగాహన లోపంతో ప్రజలు ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చదువుకుని వారు ఈ పత్రాలను నింపడానికి ఇబ్బందులు పడుతుండగా చిన్న తప్పు జరిగినా ఓటు హక్కు పోతుందేమోనని చదువుకున్న వారు కూడా వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఫారంలను సేకరించి ఆన్లైన్ చేయాల్సిన బిఎల్ఓలకు పెద్ద సమస్యగా మారింది. కేవలం ఫారం ఇచ్చి వెళ్లడం కాకుండా అధికారులే స్వయంగా దగ్గరుండి వాటిని పూర్తి చేయించేలా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పర్కాల ఎస్ఐఆర్పై గత వారం రోజులుగా స్థానిక బిఎల్ఓ గారితో సహకారంతో వాడవాడకు ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఎన్విటేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. నిన్న పర్కాల పట్టణం 15వ వార్డులో ప్రజలకు అనుమానాలు, ఎస్ఐఆర్పై చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని చదువు రాని వారు ఉన్నారు, ఎలా ఫిలప్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని స్థానిక కౌన్సిలర్నైన నేను 15వ వార్డులో హెల్ప్ డెస్క్ బిఎల్ఓల సహకారంతో ఏర్పాటు చేసి దానిపైన నిన్న దాదాపు ఒక 200 ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపడం జరిగింది. 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పర్కాల ఎస్ఐఆర్పై గత వారం రోజులుగా స్థానిక బిఎల్ఓ గారితో సహకారంతో వాడవాడకు ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఎన్విటేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. నిన్న పర్కాల పట్టణం 15వ వార్డులో ప్రజలకు అనుమానాలు, ఎస్ఐఆర్పై చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని చదువు రాని వారు ఉన్నారు, ఎలా ఫిలప్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని స్థానిక కౌన్సిలర్నైన నేను 15వ వార్డులో హెల్ప్ డెస్క్ బిఎల్ఓల సహకారంతో ఏర్పాటు చేసి దానిపైన నిన్న దాదాపు ఒక 200 ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపడం జరిగింది. 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పర్కాల